హలో ఎవ్రీవాన్. ఇప్పటివరకు అంగన్వాడీ స్కూల్స్ అంటే ఇలా ఉంటాయి, అలా ఉంటాయి. మేడం వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు. ఇట్లా అట్లా చాలా వరకు నేను గూడా విన్నాను. పేపర్స్‌లో గూడా చదివాను. బట్ అట్లా గాదు బాపట్ల మాత్రం నిజంగా హేమ మేడం అండ్ ఆల్సో స్టాఫ్ జయశ్రీ గారు ఇద్దరు చాలా గ్రేట్ అని జెప్పాలి. ఇంతవరకు చూసిన వాళ్ళలో అయితే. చదువుతో పాటు ఇప్పుడున్న పిల్లలకి ఇవన్నీ నేర్పించడం అంటే అది చాలా అరుదు ఈ కాలంలో. సో, మేడం గారి ఒరిజినల్ వాయిస్‌తో అయితే ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో, తప్పకుండా మీరు గూడా మేడంకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు. కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి. అపార్ట్మెంట్లో తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు ఇలాంటి మొక్కల్ని పెంచుకుంటారు. తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు. ఒక్కొక్క క్యాన్కి వచ్చేసి 25 మొక్కలు పడతాయి అన్నమాట, ఒక డబ్బాలో వచ్చేసి. ఇది మా అంగన్వాడీ స్కూల్. మా అంగన్వాడీ స్కూల్లో ఏమొచ్చింది, ఇది వచ్చేసింది. ఇదేమంటారు, పుదీనా ఆకు. దీన్ని ఏమంటారు, ఇది పుదీనా ఆకు అంటారు దీన్ని. అవునా? తర్వాత వచ్చేసి స్కూల్లో మళ్ళీ ఏం పెట్టాము, పైనాపిల్. దీన్ని ఏమంటారు, పైనాపిల్ మొక్క వచ్చింది. తర్వాత బంతి మొక్కలు వచ్చినాయి. అవునా? బంతి మొక్కలు. పప్పులో వేసుకోవడానికి గోంగూర అంటారు దీన్ని. అవునా? గోంగూర అంటారు దీన్ని. తర్వాత ఇలాంటి పిల్లల కోసమని ఇదిగో చామంతి పూలు. చిన్న డబ్బా ఒకటి ఉంది కదా, ఈ డబ్బా కూడా వేస్ట్ కాకూడదని దీంట్లో పుదీనా మొక్క పెట్టాం. తర్వాత తులసి మొక్క. ఈ అమ్మాయికి భక్తి ఎక్కువ కాబట్టి ఈ అమ్మాయికి తులసి మొక్క పెట్టాం. తర్వాత ఇది వచ్చేసి బంతి పూలు, చామంతి పూలు, జలుబుకి. ఇవి కూడా బంతి మొక్కలు. దీన్ని ఏమంటారు, అక్కడ గోంగూర ఉంది కదా, అందరూ రండి. అక్కడ గోంగూర ఉంది కదా, ఇంకో రోజు పప్పులో పెట్టుకోవడానికి ఇది పొన్నగంటి కూర. అవునా? దీన్ని ఏమంటారు, పొన్నగంటి కూర అంటారు. కంటికి మంచిది. ఇది బచ్చల కూర. దీన్ని ఏమంటారు, బచ్చల కూర అంటారు. ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇది చిన్న ఫ్లవర్ తో చిలక మొక్క పూలు. అవునా? మళ్ళీ ఇదేంటి, పసుపు మొక్క. ఒక కుండీ ఖాళీగా ఉంది కాబట్టి పసుపు మొక్క పెట్టాం. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేద్దాము, పైనాపిల్ కోద్దాం. రండి అందరం కలిసి. పైనాపిల్ కోస్తాడన్నట్టు మన ఇంటి పక్కన ఒక అన్న వచ్చాడు. మన ఇంటి పట్టిపోయిందిరే మన స్కూల్లో పైనాపిల్ మొక్క, పైనాపిల్ కాయి. మన ఎవరు ఆంటీ కోస్తుంది, జయశ్రీ ఆంటీ. పైనాపిల్ ఎవరు కోస్తున్నారు, జయశ్రీ ఆంటీ కోసేస్తుంది రే. దాన్ని అందరం పట్టుకుంటాం అన్నమాట. జాగ్రత్త జయశ్రీ. అందరు ఇప్పుడు దవాదేవి అండ్ మన స్కూల్లో పైనాపిల్ మొక్క వచ్చిందో, పైనాపిల్ ఫ్రూట్ కనిపించిందా? దీన్ని ఏమంటారు, దీన్ని? ఎక్కడ వచ్చింది ఇది? మన స్కూల్లో, అంగన్వాడీ